విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సీనియర్ అడ్వకేట్ కోట రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. కానీ చూస్తే చాలా ల్యాండ్ ఇష్యూస్ మీరు చూస్తుంటారు సార్. చాలా వరకు మనం హైదరాబాద్ సరౌండింగ్స్ లో చూస్తే కనుక కబ్జా ల్యాండ్స్ అనేది చాలా మీరు వింటూనే ఉంటారు. అంటే ఒక ల్యాండ్ ఉన్నప్పుడు ఇంకొకరు ల్యాండ్ మీద కబ్జా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్? అంటే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండి వాళ్ళు కబ్జా చేస్తుంటారు? చాలా మంది ల్యాండ్స్ ఏదైనా ఉన్నదంటే కబ్జాలో ఉన్నారని చాలా మంది చెప్తుంటారు. పెద్ద పెద్ద ల్యాండ్స్ మనం చూస్తే కనుక ఇట్లా బంజారా హిల్స్ కానివ్వండి, కోకాపేట్ కానివ్వండి, ఇలాంటి ఏరియాస్ గచ్చిబౌలి ఇలాంటి చూస్తే మనకి కబ్జా ల్యాండ్స్ ఎక్కువ ఉంటుంటాయి సార్. ఈ కబ్జా ల్యాండ్ నుంచి వెళ్ళి ఎలా తప్పించుకోవాలి? కబ్జా అంటే 2-3 రకాలండి. ఒకటి కబ్జా అంటే ఆక్రమించడం ఒక పద్ధతి. ఓకే. తర్వాత తను తరతరాలుగా చేసుకుంటూ రావడం, దాన్ని పట్టా చేయించుకోకపోవడం, దాన్ని సరైన పట్టాదారు పాస్బుక్ తీసుకోకపోవడం, తనకు ఎవరి దగ్గర కొనడం, ఆయన దగ్గర అంటే కరెక్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకొని పట్టా చేయించుకుంటే ఆయన పొజిషన్ కరెక్ట్ అవుతుంది, లీగల్ అవుతుంది. అలా కాకుండా కొని సాదాపైన రాసుకుని అట్లా కూర్చొని పొజిషన్ మీద ఉండి తర్వాత గవర్నమెంట్ కు సాదాపైన మీద రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చేసినప్పుడు రెగ్యులేట్ చేసుకోవడం అది రెగ్యులర్ న్యాయంగా ఉంటుంది. ఇది కాకుండా కొందరు భూములు కొందరు కబ్జా చేసి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాటు ఇక్కడ కొంటాడు, ప్లాట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో కొంటాడు, అతను ఉండేది ఎక్కడో సిటీ లోపల ఉంటాడు, రెగ్యులర్ ఇచ్చేవాడు. దీని అటువంటిది కొంతమంది భూభాకారతులు ఈ బ్రోకరేజం చేసేవాళ్ళు కొంతమంది అంటే దొంగలు ఏం చేస్తారంటే వీళ్ళు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఈ మనిషి ఎక్కడ ఉంటాడు, అడ్రస్ ఏంటో వెతుకుతారు, ఆన్లైన్లో ఈసీ తీసుకుని సెర్చ్ చేసుకుని చూసుకుంటారు. ఇక్కడ ఉన్నాడు కదా అని తెలిసి ఆయన పేరు మీద దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఒక ఇంపర్సనేషన్, ఆయన బదులు ఇంకో ఫోటో తీసుకుని పెట్టడం. అప్పటిదాకా డాక్యుమెంటేషన్లో ఎర్లియర్ ఫోటోగ్రాఫ్ సిస్టమ్ లేకపోయేసరికి ఆ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఏ ఫోటో పెట్టినా ఎస్ఆర్ఓకి ఏం తెలుస్తుంది, ఈయన ఆయన అనుకొని చేస్తుంటారు. అట్లా చేసి డాక్యుమెంట్ ద్వారా డాక్యుమెంట్ క్రియేట్ చేస్తూ పోయే పద్ధతి ఒకటి. చేసిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్ పెట్టుకొని ఆ తర్వాత పొజిషన్ మీద కాంపౌండ్ వల్ల ప్రీకాస్ట్ వాల్స్ వేయడం, ఇంకోటి వేయడం, పెట్టేసి కబ్జా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు అసలు ఓనర్లు వెళ్ళి చూసేటప్పటికి ఇది కనపడుతుంది. ఇదేంటది నాదంటారు, డాక్యుమెంట్ చూపిస్తారు. దీంతో కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళడం, వెళ్ళి కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే ఎవరు పొజిషన్, కోర్టు కూడా ఏం చేస్తుంది, అది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద సూట్ ఎవరు పొజిషన్లు ఉంటా అనేది చూస్తుంది. ఫస్ట్ పొజిషన్ ఉన్నాడు ఎవడైనా సరే, రెస్పాన్సర్ అయినా సరే కోర్టు ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది, వాడు పొజిషన్ ఉండనేది విషయం. ఎప్పుడైతే వీళ్ళు టైటిల్ కావాలని టైటిల్ కోసం సూట్ వేస్తారో ఆ టైటిల్ డిక్లేర్ చేయమన్నప్పుడు కోర్టు ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది చూసి టైటిల్ ఉన్న వాళ్ళదే కరెక్ట్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కబ్జా అనేది చాలా వరకు ఏంటంటే ఇంకో రకం కొన్ని మాఫియాస్ ఉంటాయి, ల్యాండ్ మాఫియాస్, వాళ్ళు ఎకరాలే కబ్జా చేసి పెడుతుంటారు. ఏమంటే ఒకసారి వచ్చి కబ్జా చేసి పడేస్తారు, ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే నా ల్యాండ్ అంటారు. దాన్ని కూడా ఏమి లేకుండా ఊరికే రారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓనర్ ఉండండి, ఇది మన నవాబ్ ఏరియా హైదరాబాద్ అనేసరికి చాలా వరకు జమీందారీ వ్యవస్థ ఉండేది అప్పుడు. అట్లా చాలా కొంతమంది జమీందారు పేరుతో ల్యాండ్ ఉంటుంది, ఆయన అందరికీ రాసిస్తుంటాడు, దాంతోనే జరిగింది చాలా వరకు. కానీ ఇంకా కొంత ల్యాండ్ మిగిలి ఉంటుంది అతనికి, వాళ్ళ వారసులు ఎవరు దొరికితే వాళ్ళతో కాగితం చేయించుకోవడం, దాన్ని పట్టుకొని పొజిషన్ కబ్జా చేయడం. ఈయన 60 ఏళ్ళగా పొజిషన్ దగ్గర పొజిషన్ కబ్జా చేయడం, బెదిరించడం, గుండాగిరి చేయడం, కబ్జా చేసేయడం. ఈ మామూలు పేదలు దాన్ని ఎదిరించే సత్తా లేక ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరగడం, వాళ్ళు మేమేం చేయలేని కండిషన్, మీరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి. కోర్టుకు ఆర్డర్ తీసుకుంటే కోర్టులలో కూడా చాలా లేట్ అవుతుంది. రీజన్ ఒకటే, కోర్టులలో లేట్ కావడానికి కారణం కూడా ఏంటంటే జనరల్గా 500 కేసులు ఉంటే ఒక కోర్టు ఒక జడ్జి గారు ఉండాలి. మన దగ్గర హెవీ కోర్ట్స్ అయిపోయినాయి. ప్రభుత్వం కొత్త కోర్టులు పెట్టడంలో అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ మధ్య ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందా కొన్ని కోర్టులు రిలీజ్ చేశారు, ఇంకొన్ని కోర్టులు రిలీజ్ చేస్తున్నారు కూడా. బట్ గవర్నమెంట్ సీరియస్ తీసుకొని ఆ విధంగా కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఈ తక్కువ టైంలో న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక కోర్టుకు 5,500 కేసులు, ఒక ఏటుకు 3,000 కేసులు, 4,000 కేసులు, 2,000 3,000 తక్కువ ఎక్కడ ఏ కోర్టుకు లేవు. 3,000 అంటే 500కు ఒక జడ్జి ఒక కోర్టు ఉండాలంటే 3,000 మంది 6 మంది చేయాల్సి చెప్పిన ఒక జడ్జి గారు చేయాలంటే ఒక కోర్టు చేయాలంటే హెవీగా అవుతుంది. దానివల్ల సంవత్సరాలు కోర్టు తిరగాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం గమనించి కొత్త కోర్టులు ఇష్టపడేటప్పుడు కొత్త పెరిగిన కొద్దీ జనాభా ఎట్లా పెరుగుతుందో అట్లా కోర్టులు కూడా కొత్త ఎస్టాబ్లిష్ చేసినట్టయితే దీనికి తొందరగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.